ఏ కవి నీకు ఇష్టం? ఎలా చెప్తాం? ఏ కవి నీకు ఇష్టం? విచ్ పోయెట్ డూ యూ లైక్? ఏ కవి నీకు ఇష్టం అంటే విచ్ పోయెట్ డూ యూ లైక్? ఏ సబ్జెక్టు ఆసక్తికరంగా ఉంటుంది? ఏ సబ్జెక్టు ఆసక్తికరంగా ఉంటుంది? అంటే వినడానికి చాలా బాగుంటుంది అంటుంటారు. ఏ సబ్జెక్టు ఆసక్తికరంగా ఉంటుంది? విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్? విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్? ఏ ఉద్యోగం నీకు బాగా నచ్చింది? ఏ ఉద్యోగం నీకు బాగా నచ్చింది? ఎలా చెప్తాం? విచ్ జాబ్ డూ యూ లైక్ బెస్ట్? విచ్ జాబ్ డూ యూ లైక్ బెస్ట్? విచ్ జాబ్ డూ యూ లైక్ బెస్ట్? ఏ దారి గుండా నువ్వు వెళ్దామనుకున్నావు? లేకపోతే ఏ దారి గుండా నువ్వు వెళ్దామనుకుంటున్నావు? వెళదామనుకుంటున్నావు. ఏ దారి గుండా నువ్వు వెళ్దామనుకుంటున్నావు? విచ్ వే డూ యూ వాంట్ టు గో? విచ్ వే డూ యూ వాంట్ టు గో? విచ్ వే డూ యూ వాంట్ టు గో? ఏ దారి గుండా నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు అంటే విచ్ వే డూ యూ వాంట్ టు గో అలా చెప్పేసేయండి. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. ఏది అతి పొడవైన రైల్వే దారి? ఏది అతి పొడవైన రైల్వే దారి? మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చెప్తుంటాం కదా, ఏది అతి పొడవైన రైల్వే దారి? ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? విచ్ ద లాంగెస్ట్ రైల్వే? విచ్ ద లాంగెస్ట్ రైల్వే? లేకపోతే విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే అని చెప్పండి. సారీ, విచ్ ఈస్ ద ఓకే, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే. సో అట్లాగే మనం పూలను చూస్తున్నాం, కొన్ని పూలను. ఏ పువ్వు మంచిగా వాసన ఉంటుంది అంటుంటాం. సో అట్లాగా ఏ పువ్వు మంచి వాసన కలిగి ఉంటుంది? ట్రై చేయండి. ఏ పువ్వు మంచి వాసన కలిగి ఉంటుంది? విచ్ ఫ్లవర్ స్మెల్స్ స్వీట్? విచ్ ఫ్లవర్ స్మెల్స్ స్వీట్? ఓకే, ఏ మందు బాగా పనిచేస్తుంది? ఏ మందు బాగా పనిచేస్తుంది? ఈ రకంగా మనం విచ్తో ప్రశ్నలు అడుగుతూ ఉంటాం అనమాట. సో ఈ ఇంగ్లీష్లో ఎదుటి వారిని మనం అడుగుతుంటాం అనమాట, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా. ఏ మందు బాగా పనిచేస్తుంది?
సో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకుంటాం కదా, సో అట్లా మెడిసిన్స్. సో ఏ మందు అయితే బెటర్గా ఉంటుందని చెప్పి అడుగుతున్నాం, మనకు తెలియనప్పుడు అడుగుతున్నాం కదా, సో అట్లా. విచ్ మెడిసిన్ వర్క్స్ వెల్? విచ్ మెడిసిన్ వర్క్స్ వెల్? ఓకే, విచ్ మెడిసిన్ వర్క్స్ వెల్? ఏ పద్ధతి నువ్వు అనుసరించదలుచుకున్నావు? ఏ పద్ధతి నువ్వు అనుసరించదలుచుకున్నావు? విచ్ మెథడ్ డూ యూ విష్ టు ఫాలో? విచ్ మెథడ్ డూ యూ విష్ టు ఫాలో? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. సో ఇంకా మనం చాలా రకాలుగా అడుగుతూ ఉంటాం విచ్ నుంచి చేసేసి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ దుస్తులు నీకు బాగా సరిపోతాయి? ఏ దుస్తులు నీకు బాగా సరిపోతాయి? విచ్ డ్రెస్ ఫిట్స్ యూ వెల్? విచ్ డ్రెస్ ఫిట్స్ యూ వెల్? ఏ దుస్తులు నీకు బాగా సరిపోతాయి? విచ్ డ్రెస్ ఫిట్స్ యూ వెల్? ఏ శక్తి గొప్పది? పవర్ అంటుంటాం కదా మనం, దేవుళ్ళ పవర్ అంటుంటాం కదా, సో అట్లా శక్తి. ఏ శక్తి గొప్పది? విచ్ పవర్ ఇస్ గ్రేటర్? ఓకే, విచ్ పవర్ ఇస్ గ్రేటర్? విచ్ పవర్ ఇస్ గ్రేటర్? ఏ ఇల్లు పెద్దది? మీకు చాలా హౌస్లు ఉన్నాయనుకోండి, ఓ 2-3 ఇల్లు ఉన్నాయనుకోండి, సో అడుగుతూ ఉంటాం ఏ ఇల్లు పెద్దది మీది అని చెప్పి అడుగుతాం కదా, సో అట్లా. విచ్ హౌస్ ఈజ్ లార్జర్? విచ్ హౌస్ ఈజ్ లార్జర్? ఏ గది నువ్వు తీసుకోదలుచుకున్నావు? ఏ గది నీవు తీసుకోదలుచుకున్నావు? సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఇష్టమైన రూమ్ను సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో అట్లాగా. విచ్ రూమ్ డూ యూ వాంట్ టు ఆక్యుపై? విచ్ రూమ్ డూ యూ వాంట్ టు ఆక్యుపై? ఎలా చెప్పేసేయండి సార్. ఓకే, విచ్ రూమ్ డూ యూ వాంట్ టు ఆక్యుపై? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, ఇంకా చాలా రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. జస్ట్ వే తెలిస్తే చాలు మనకు. నెక్స్ట్ క్లాసెస్లో మనకు వీటికి సంబంధించి చాలా వర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇంకా బుక్స్ ప్యాక్ తీసుకున్నారన్నట్లయితే వెంటనే మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ టోటల్ ప్యాక్ కానీ 110 బుక్స్ ప్యాక్ కానీ తీసేసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. సో నా సెల్ నెంబర్ వచ్చి 7075793719. మీకు 110 బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తున్నాను. మీరు 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుందండి. సో ఈ 110 బుక్స్ ప్యాక్ అనేది మొత్తం 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్. 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత 1 వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన అన్ని బుక్స్ వస్తాయి. ఈ 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ వస్తాయి. ఒకసారి మీరు 5000 రూపీస్ పెట్టుకుంటే ఈ అన్ని కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ వస్తాయి. సో అట్లాగే
15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 3 మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 6 మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 ఇయర్ కోర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీరు 110 బుక్స్ ప్యాక్ను 5000 రూపీస్ పెట్టి తీసుకున్నట్లయితే ఈ 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది. సో మళ్ళీ మీరు సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. సపోజ్ 1500 మళ్ళీ సపరేట్ 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ సపరేట్ కొనాలి, తర్వాత 21 డేస్ది, తర్వాత 30 డేస్ది, తర్వాత 45 డేస్ది, తర్వాత 60 డేస్, 3 మంత్స్ది, 6 మంత్స్, ఇట్లా మీరు సపరేట్గా కొంటే చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఒకేసారి తీసుకున్నట్లయితే మీకు టోటల్ ప్యాక్ అనేది 110 బుక్స్ ప్యాక్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఈ 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే శాండిస్క్ 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అంటామండి. ఈ 2-in-1 పెన్ డ్రైవ్ ఇది C టైప్ పెన్ డ్రైవ్ అనమాట. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయంటే బుక్స్లో ఏవైతే ఉన్నావో పెన్ డ్రైవ్లో ఏంటంటే మనకు వీడియోల రూపకంగా ఉంటాయి. సో మీరేంటంటే బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు 7000 రూపీస్ అవుతుంది. సో అలా కాకుండా ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ని తీసుకున్నట్లయితే మీకు 6000 రూపీస్కే 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే సార్, నేను టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ గోలంత ఎందుకు, ఒకేసారి నేను టోటల్ ప్యాక్ తీసుకుంటాను అనుకున్నట్లయితే ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 7075793719 ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్. మీరు ఇదే మొబైల్ నంబర్ 7075793719 ఇదే మొబైల్ నంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ ఏదైతే 6000 రూపీస్ అమౌంట్ పంపింటారో 6000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే నెంబర్కి మళ్ళీ 7075793719 ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు ఏదైతే అడ్రస్ పంపింటారో మీరు పంపిన అడ్రస్కి మేము కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలామంది ఏంటంటే మళ్ళీ సార్ మళ్ళీ మేమేమైనా పెన్ డ్రైవ్ కొని మీకు పంపాలని చెప్పి అడుగుతుంటారు. సో మీరేం పంపాల్సిన అవసరం లేదండి. మేమే కొత్త పెన్ డ్రైవ్ని కొని ఇందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాలలో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో అయితే ఏ స్టేట్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. కాశ్మీర్ నుంచి కేరళ వరకు మీరు ఏ స్టేట్లో అయినా ఉండండి, ఏ విలేజ్లో అయినా ఉండండి, కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది.